అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇటీవల ఒక షూటింగ్ లో భాగంగా స్టంట్ మాస్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతడు చనిపోయిన తర్వాత చలించిపోయిన నటుడు అక్షయ్ కుమార్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు 650 మంది స్టంట్మెన్లకు ఆరోగ్య మరియు ప్రమాద బీమా కవరేజ్ ని అందించారు. దీంతో ఈ విషయం తెలిసిన బాలీవుడ్ మీడియా పలువురు ప్రముఖులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న వెట్టువం అనే సినిమా షూటింగ్ లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ లో స్టంట్ మ్యాన్ మోహన్ రాజు మృతి చెందారు. తమిళనాడు నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఎంత బాగుందంటే మూవీ, అసలు కొన్ని సీన్స్ కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తాయి. ఒక తల్లి కళ్ళ వెంటనేమో ఆనంద బాష్పాలు, ఇంకొకరి కళ్ళ వెంటనేమో ఎంత సాడ్ బరువెక్కిన హృదయంతో ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంటే రెండు ఎమోషన్స్ని ఒకేసారి క్యారీ చేసే ప్రేక్షకుడికి అయితే కన్నీళ్ళు ఆగవు. తల్లి పడే ఆవేదన అసలు ఎంత ఇదిగా ఉంటుందంటే అంత మనసుకు హత్తుకునేలా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఆ సినిమాని మనసుతో ఇంటికి మోసుకొని కూడా వెళ్తారు. ప్లీజ్ వాచ్ మై బేబీ మూవీ. అమ్మ నిజం, తండ్రి నమ్మకం. అంటే తల్లి అనమాట. అంటే తల్లి బిడ్డని ఇది నా బిడ్డ అని చెప్పేది తల్లి. తండ్రిని ఏంటి చెప్తారంటే తండ్రికి తల్లే చెప్తుంది వీడు మన బిడ్డ అని. సో నిజం అనేది ఇప్పుడు నమ్మకాన్ని డామినేట్ చేస్తుందండి. ఈ సినిమాలో నిజం నమ్మకం రెండు కలిసి ఒక అద్భుతమైన కాంబినేషన్ వచ్చింది. మై బేబీ నిజంగా ఇట్స్ మై బేబీ. తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇటీవలి కాలంలో సూపర్ హిట్ చిత్రాలు చేస్తూ స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాల ద్వారా ఆయన తనదైన మార్కు చూపించారు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్తో తెరకెక్కించిన కూలీ సినిమాతో సందడి చేయనున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. లోకేష్ గతంలో దళపతి విజయ్తో చేసిన లియో చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందింది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు ఇటీవల సంజయ్ దత్ కూడా ఈ విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. లోకేష్ కనకరాజ్ నన్ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు, నా క్యారెక్టర్ చాలా చిన్నదిగా, ప్రభావం లేనిదిగా చూపించాడు, నన్ను వేస్ట్ చేసుకున్నాడు అని వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అనేక మంది నెటిజన్స్ సంజయ్ దత్ మాటలతో ఏకీభవిస్తూ లోకేష్ పై విమర్శలు గుప్పించారు. తాజాగా కూలీ ప్రమోషన్లో పాల్గొన్న లోకేష్ ఈ వివాదంపై స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు. సంజయ్ సార్ మాటల్లో నిజం ఉంది. లియోలో ఆయన పాత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయాను. అది నా తప్పు. ఇప్పుడు నేను గుర్తించాను. భవిష్యత్తులో ఒక అవకాశం వస్తే ఆయన ఇమేజ్కి తగిన పాత్రను అద్భుతంగా డిజైన్ చేస్తా. ఈ విషయంలో ఆయనను క్షమించమని కోరుతున్నా అని అన్నారు. లోకేష్ స్పందనపై నెటిజన్స్ ప్రశంసిస్తూ ఇది నిజమైన ఫిల్మ్ మేకర్ చూపించే లక్షణం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో లియో వివాదం ముగిసినట్టే అనిపిస్తోంది. జైలు నుంచి ఎవడన్నా వచ్చాడేమని చూస్తున్నావా? స్కెచ్ వేయడాలు, ప్లాన్ చేయడాలు జైల్లోనే జరుగుతాయి. తమిళ ప్రేక్షకులకు కొంత వాళ్ళ టేస్ట్ వేరు ఉంటుంది కదా. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనేది ఇది ప్రేక్షకుల్లో ఆ ఇమేజ్ ఉంది. సో సురేష్ మంచి సినిమా చేస్తాడు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో చేసిన సినిమాయే ఇది మై బేబీ. ఏం చూసి ఈ సినిమాని పిక్ చేశారు మీరు? అసలు బేబీ, తల్లి వాళ్ళిద్దరి సెంటిమెంటు ప్లస్ మెయిన్ అదర్వ పెర్ఫార్మెన్సు, డైరెక్టర్ టేకింగు, ఇవన్నీ అద్భుతం. నా సినిమాలు గతంతో పోలిస్తే డెఫినెట్గా ఇదే మరో ప్రేమిస్తే మరో జర్నీ సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమా చేశాను. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత జూలై 24న థియేటర్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే హరిహర వీరమల్లు సినిమాకు 2 పార్టులు గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండగా ఈ సినిమా టాక్ ని బట్టి పార్ట్ 2ని తీసుకురానున్నారు.
ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మిస్తూ ఉండగా ఏఎం రత్నం సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాకర్లమూడి, ఏఎం జ్యోతి కృష్ణలు దర్శకత్వం వహించారు. హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోషన్ కార్యక్రమాలన్నింటినీ తన భుజాలపై వేసుకుని ప్రమోట్ చేస్తుంది. తాజాగా నిధి మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇది నా కెరీర్లో భారీ స్థాయిలో వస్తున్న చిత్రం. ఇందులో పంచమి అనే శక్తివంతమైన పాత్ర చేస్తున్నాను. ఈ పాత్రలో అనేక కోణాలున్నాయి. పవన్ కళ్యాణ్ గారితో నా సన్నివేశాలు చాలా బాగా వస్తాయి. పాటల్లోనూ నా పాత్రకు సరిపోయే విధంగా వైవిధ్యం ఉంటుంది. ఈ పాత్ర కోసం వేసుకున్న ఆభరణాలు పూర్తిగా ఒరిజినల్ గోల్డ్. వాటి విలువ దాదాపు 2 కోట్లుంటాయి. పాత్రకు తగిన విధంగా రెడీ కావడానికి ప్రతిసారి 2 గంటలు పట్టేది అని చెప్పింది. మన పాపను అలా పుడితే తనని ఎవరు ఇష్టపడరు కదా. ఈ సినిమా నేను ట్రైలర్ చూసిన తర్వాత బాగా నచ్చి రిలీజ్కి చెన్నైకి వెళ్ళిపోయా. వెళ్ళి రిలీజ్ రోజే చూసా. థియేటర్ చూస్తే ఆ రోజు మార్నింగ్ షోకి బుక్ చేసుకుంటే టికెట్ లేవు. సరే ఈవినింగ్ మళ్ళీ నైట్ సెకండ్ షో చూసిన నాకు నైట్ నిద్రపట్ల. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులకు అందించాలి, కన్షార్ట్గా మిస్ అవ్వకూడదు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కంపల్సరీ చూసి తీరాలి. మరో ప్రేమిస్తే మరో జర్నీ ఈ సినిమా అవుతుంది. నిజంగా మురళీమోహన్ గారు, లెజెండరీ మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ కంట తడి పెట్టుకుని అంత ఎమోషనల్గా ఆయన మాట్లాడిన మాటలో సూపర్ సక్సెస్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాను అనిపించుకున్నారు. నా సినిమాలన్నింటిలో హైయెస్ట్ రిలీజ్ అవుతుంది నైజాంలో. సో దాదాపు 359 సినిమా రేపు పెరగొచ్చేమో, మళ్ళీ చూడాలి. 100% పెరుగుతుంది. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 2 రోజులకి ఆల్ ఏరియాస్ ఎన్ఆర్ఐకి మొత్తం అందరూ కొనటం అనేది నిజంగా నా మీద పెట్టిన నమ్మకం. సినిమా చూసి వాళ్ళందరూ రాత్రి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం కుబేరా. తమిళ నటుడు ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శేఖర్ కమల దర్శకత్వం వహించగా ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించాడు. గత నెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి హృదయాన్ని హత్తుకునే గీతం నా కొడక ఫుల్ వీడియో సాంగ్ చిత్ర బృందం విడుదల చేసింది. చనిపోయిన అనంతరం అనాథ అయిన తన కొడుకు కోసం తల్లి పాడే పాట ఇదే. ఈ పాటకు నందకిషోర్ సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ పాటను సింధూరి విశాల్ అద్భుతంగా ఆలపించారు. మరోవైపు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక పిచ్చి అమ్మాయికి ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. నీలాంటి పనికి మాలేదని నమ్మి ఎవడొస్తాడ్రా? మీకు నేను నచ్చాను కదా. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన బింబిసారా చిత్రం ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషియో ఫ్యాంటసీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధించడంతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో టాప్ 10లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా అనంతరం దీనికి సీక్వెల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ను వశిష్ఠ కాకుండా కొత్త దర్శకుడు అనిల్ పదూరి తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు దర్శకుడు వశిష్ఠ. ఆయన మాట్లాడుతూ బింబిసారా 2కి అనిల్ పదూరి మంచి కథ రాశాడు. దీంతో నేను ఈ ప్రాజెక్ట్ చేస్తే సెట్ అవ్వదు అనిపించింది. అందుకే ఈ ప్రాజెక్ట్ను అనిల్ తెరకెక్కిస్తున్నాడు. అనిల్ నాకంటే బెటర్గా తీస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి నాతో పాటు కళ్యాణ్ రామ్ అతడే బెటర్ అని ఫిక్స్ అయ్యాం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు తెలిపాడు. వశిష్ఠ విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. ఆయన ప్రేమిస్తే ఫిలిం నుంచి జర్నీ అండ్ ఆల్ షాపింగ్ మాల్ అండ్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న మై బేబీ ఫిలిం వరకు ప్రతి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అండ్ అలానే ఈ సినిమాలో కూడా ఉంది. డెఫినెట్గా మదర్స్ ఈ సినిమాని మిస్ అవ్వకండి. దేశంలో ఉన్నటువంటి అసలైన ఒక బర్నింగ్ ఇష్యూని పిల్లల ఎస్కేపిజాన్ని తీసుకొని చాలా బాగా చక్కగా వెలివేట్ చేసి చూపించారు. మంచి సినిమా కావాలంటాం కానీ ఎట్టగా ఓటీటీలో వస్తుందిగా చూస్తాం అనుకునే జనం మంచి సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా థియేటర్ ఎక్స్పీరియన్సే. మై బేబీని వచ్చి థియేటర్లో చూడండి, చూసి ఆనందించండి, ఆస్వాదించండి.
సినిమా సెలబ్రిటీలపై అభిమానులు ఎంతగా ప్రేమ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమానాన్ని చూపించేందుకు అభిమానులు ఒక్కోసారి హద్దులు కూడా దాటుతూ ఉంటారు. ఇంకొందరైతే తమ బాడీపై హీరోయిన్ల పేర్లను, ఫోటోలని టాటూలుగా వేయించుకుంటారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి హీరోయిన్స్ టాటూ కాకుండా కెమెరా వెనక పనిచేసే సినిమాటోగ్రాఫర్ టాటూ వేయించుకోవడం విశేషంగా మారింది. రిషి అనే ఈ అభిమాని రీసెంట్ గా జరిగిన జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ ఈవెంట్ కి హాజరైన స్టార్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ను కలిసిన తన చేతిపై వేసుకున్న సెంథిల్ కుమార్ టాటూను చూపించి అతన్ని ఆశ్చర్యపరిచాడు రిషి. ఈ సంఘటనను అక్కడున్న వారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. ఫోటోలు చూసిన నెటిజన్లు సినిమాటోగ్రాఫర్ కు ఇంత క్రేజ్ ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రిషి కూడా సినీ రంగంలో కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడట. సెంథిల్ కుమార్ వర్క్ ని ప్రేరణగా తీసుకుని ఒకరోజు తనలాంటి స్టార్ సినిమాటోగ్రాఫర్ కావాలన్నదే రిషి కళ. తన అభిమానాన్ని చూపించడానికి ఆయనను ఏకలవ్య శిష్యుడిగా భావించి టాటూ వేయించుకున్నాడు. చూడాలి. బాలీవుడ్లో నవ్వుల జాతర సృష్టించిన హౌస్ఫుల్ ఫ్రాంచైజీ నుంచి ఇటీవల మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించగా తరుణ్ మన్సూఖాని దర్శకత్వం వహించాడు. నడియాడ్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 6న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తున్నాడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. రౌడీ హీరో విజయ్ దేవరకొండని వరుస ఫ్లాప్లు పలకరిస్తున్నా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రతి సినిమాలో తన నటనతో మెప్పిస్తూనే ఉన్నాడు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు నిరాశపరిచిన తర్వాత కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న విజయ్ దేవరకొండ తిరిగి ఫామ్ లోకి వస్తాడని భావిస్తున్నారు. ఈ సినిమాతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తన సత్తా నిరూపించేందుకు సిద్ధమవుతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన కింగ్డమ్ మూవీ ఈ నెల జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. బాక్సాఫీస్ వద్ద చాలా కాలంగా విజయ్ సరైన హిట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కి కింగ్డమ్ పై భారీ ఆశలున్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా విజయ్ దేవరకొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు వార్తలుస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఆయన తీవ్ర నీరసం కారణంగా హాస్పిటల్కి వెళ్లగా వైద్యులు డెంగ్యూ అని నిర్ధారించారని తెలుస్తోంది. కనీసం 3 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై విజయ్ టీం గాని కుటుంబ సభ్యులు గాని ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో అభిమానులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యానికి పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడ. దసరా సినిమాలో హీరో నాని స్నేహితుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ప్రస్తుతం ఆయన రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఆ మూవీలో వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన నదివే నువ్వు నదివే వీడియో సాంగ్ ఇటీవల విడుదలై యూట్యూబ్లో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఈ పాట చిత్రీకరణ అనుభవాన్ని దీక్షిత్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. సినిమా కోసం డాన్స్ చేయడం ఇదే తొలిసారి. కొరియోగ్రాఫర్ విశ్వకిరణ్ నంబితో కలిసి వారం పాటు రీసెర్చ్ చేశాం. శరీరాన్ని నియంత్రించుకుంటూ సౌండ్కు తగ్గట్టు మూమెంట్స్ చేయడం కష్టం. లైవ్ షోలో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు చిన్న పొరపాటు జరిగితే పెద్దగా పట్టించుకోరు. సినిమా విషయంలో దానికి భిన్నంగా ఉంటుంది. అందుకే పర్ఫెక్ట్గా చేయడం చాలా ముఖ్యం. ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు రష్మికకు స్వల్ప గాయాలయ్యాయి. కొత్తది నేర్చుకునేందుకు ఇదో మంచి అవకాశమని ఓ నటుడిగా భావించి ముందుకెళ్లా. ఈ పాటకు మంచి స్పందన దక్కింది అని దీక్షిత్ పేర్కొన్నారు. ఇక్కడ క్రైమ్ జరిగింది. ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటి చావా. అయితే లాభాల్లో ఈ సినిమా రికార్డును ఓ చిన్న సినిమా బ్రేక్ చేస్తుంది. బడా హీరోల సినిమాలకు వచ్చిన లాభాలతో పోలిస్తే ముందు వరుసలోకి వచ్చి అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షిస్తుంది. నిర్మాణ వ్యయం కంటే 1200% ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుని నిర్మాతకు కాసుల పంట కురిపించింది. అదే టూరిస్ట్ ఫ్యామిలీ. బాలీవుడ్లో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్, అక్షయ్ కుమార్ నటించిన హౌస్ఫుల్ 5 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటికి మించి చావా 2025లో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. 90 కోట్లతో రూపొందిన ఈ సినిమా 800% లాభాలతో 800 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న టూరిస్ట్ ఫ్యామిలీ లాభాల శాతంలో చావాను బీట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. 7 కోట్లతో రూపొంది చిన్న సినిమాగా ఇది విడుదలైంది. కలెక్షన్లలో మాత్రం జోరు చూపి 90 కోట్లు రాబట్టినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఒక క్రైమ్ని ఎంత అద్భుతంగా ఒక సినిమాగా రూపొందించారు అనేటువంటిది చూస్తే హృదయం కదిలిపోతుంది. ఎంత బాగుందంటే మూవీ, అసలు కొన్ని సీన్స్ కళ్ళ వెంట నీళ్ళు తెప్పిస్తాయి. ఒక తండ్రి పడే తపన, చైల్డ్ గురించి చూపించే ఎమోషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. కళ్ళ నీళ్ళండి లాస్ట్ వరకు అయితే చాలా చాలా సూపర్. నిజంగా చెప్తున్నా, ఒక తల్లి బిడ్డ కోసం పడే తపన ఎంత అద్భుతంగా చూపించారు, అంత అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా యంగ్స్టర్స్ కి, మదర్స్ కి ఈ సినిమా ఒక పెద్ద గుణపాఠం. దయచేసి అందరూ చూడండి, పిల్లలు తల్లులు అందరూ చూడవలసిందిగా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను. ప్రముఖ కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో దర్శన్కు గత ఏడాది అక్టోబర్లో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా ఆ తర్వాత డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం దర్శన్కు బెయిల్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వాస్తవానికి హైకోర్టు తన విచక్షణ అధికారం ఉపయోగించిన తీరుతో తాము ఏకీభవించలేకపోతున్నామని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో మేమెందుకు జోక్యం చేసుకోకూడదు అని ప్రశ్నించింది. బెయిల్ రద్దు చేయాలని వారు కోరుతున్నారని, కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పును మీరు చూసే ఉంటారని దర్శన్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ను ఉద్దేశించి జస్టిస్ పార్థివాలా వ్యాఖ్యానించారు. ప్రముఖ తెలుగు యూట్యూబర్, రివ్యూయర్ పూలచొక నవీన్పై వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని చేసిన ఫిర్యాదు మేరకు ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల విజయం చాలా వరకు మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు. మొదటి షో అయిపోయిన వెంటనే యూట్యూబ్ రివ్యూలు వచ్చేస్తున్నాయి. కొందరు యూట్యూబర్స్ వీటిని తమ అభిప్రాయంగా చెబుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అయితే వాటిని నమ్మి చాలా మంది ప్రేక్షకులు థియేటర్కు వెళ్లకుండా ఉండిపోతారు. దీనివల్ల చాలా సినిమాలు, ముఖ్యంగా చిన్న సినిమాలు నిరాశకు గురవుతున్నాయి. ఇటీవల ఇదే తరహాలో వివాదం తెరపై కూర్చుంది. పూలచుక పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న నవీన్ అనే యూట్యూబర్ ఒక చిన్న సినిమా అయిన వర్జిన్ బాయ్స్ పై నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. రివ్యూలో ఇది కథ లేకుండా తీసిన సినిమా, చూస్తే రిలాక్స్ కాదు, ఫుల్ బోర్ అంటూ సెటైర్లు వేశాడు. తన రివ్యూస్ కు బేస్ గా పెట్టే టమోటా రేటింగ్ లో ఈ సినిమాకు సగం టమోటా ఇచ్చాడు. అంటే అతని రివ్యూ ప్రకారం సినిమా పూర్తిగా నిరాశపరిచింది అని అర్థం. ఇక దీనిపై నిర్మాత రాజా దారపునేని తీవ్రంగా స్పందించాడు. వాడెవడో పూల చొక్క అంట మా సినిమా చూడకుండా తక్కువ రేటింగ్ ఇచ్చాడు అంటూ ఫైర్ అయ్యాడు. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజిత్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి పూర్తిస్థాయి కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్. అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. దాదాపు 25 సంవత్సరాల పాటు హీరోగా తెలుగు ప్రేక్షకులను నవ్వించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు ఆయన. రాజేంద్ర ప్రసాద్ అంటే కేవలం నవ్వులు మాత్రమే కాదు, నవరసాలను అద్భుతంగా పండించగల పరిపూర్ణ నటుడు. అందుకే హీరో అవకాశాలు తగ్గాక సహాయ నటుడిగా రకరకాల పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ను అలరిస్తూ వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు వీరాభిమానం ఉన్న నటుల్లో ఒకరు రాజేంద్ర ప్రసాద్. కానీ అవకాశాలు ఆయనకు అంత సులువుగా రాలేదు. కృష్ణా జిల్లా నిమ్మకూరుకు దగ్గరలోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1956 జూలై 19న రాజేంద్ర ప్రసాద్ జన్మించారు. తల్లిదండ్రులు గద్దె వెంకటనారాయణ, మాణిక్యాంబ. తండ్రి ఉపాధ్యాయుడు. నిమ్మకూరు సీనియర్ ఎన్టీఆర్ స్వస్థలం కావడంతో ఆయన నటనా ప్రభావం రాజేంద్ర ప్రసాద్ మీద పడింది. మిమిక్రీలు చేస్తూ ఎన్టీఆర్నే మెప్పించేవారు. సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశాక నటన అవకాశాల కోసం ఉవ్విళ్లూరాడు.
ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. గోల్డ్ మెడల్ దక్కినా సినిమా అవకాశాలు మాత్రం దక్కలేదు. ఆకలి పస్తులు, ఓపిక నశించడంతో చావు తప్ప మరో మార్గం లేదనుకున్నాడు. అలాంటి టైంలో ఒక్క అవకాశం ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. రాజేంద్ర ప్రసాద్ తన దగ్గర బంధువైన సినీ నిర్మాత, నటుడు, రచయిత అట్లూరి పుండరీకాక్షయ్య కలిశాడు. ఆ టైంలో పుండరీకాక్షయ్య ఎన్టీఆర్తో మేలుకొలుపు సినిమా తెస్తున్నాడు. అయితే ఆ చిత్రంలోని ఒక తమిళ నటుడు పాత్రకు రాజేంద్ర ప్రసాద్తో డబ్బింగ్ చెప్పించారాయన. దీంతో కొన్నాళ్ల పాటు డబ్బింగ్లు చెప్తూనే అవకాశాల కోసం ప్రయత్నించారు. అలా బాపు స్నేహంలో ఒక చిన్న రోల్ దక్కింది. రాజేంద్ర ప్రసాద్ తొలి సినిమా 1977 సెప్టెంబర్ 5న విడుదలైంది. ఆ తర్వాత ఛాయా, నిజం, మూడు ముళ్ల బంధం, పెళ్లిచూపులు, రామరాజ్యంలో భీమరాజు, పోరాటం, ఈ చదువులు మాకొద్దు, రోజులు మారాయి, వందే మాత్రం వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. మంచు పల్లకి నటుడిగా రాజేంద్రుణ్ణి మరో మెట్టు పైకెక్కించింది. డైరెక్టర్ వంశీ 1985లో రాజేంద్ర ప్రసాద్ను హీరోగా పెట్టి ప్రేమించు పెళ్లాడు అనే సినిమా తీశాడు. కానీ హీరోగా డెబ్యూ మూవీ రాజేంద్ర ప్రసాద్కి నిరాశ మిగిల్చింది. అయినా వంశీ రాజేంద్ర ప్రసాద్ను వదలలేదు. ఈసారి కసితో లేడీస్ టైలర్ తీశాడు. ఫలితం సంచలన విజయం. టైలర్ సుందరంగా జాతకాల పిచ్చోడి క్యారెక్టర్లో హిలేరియస్ పర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడాయన. ఆపై ఆహన పెళ్లంట లాంటి చిత్రం ఆయన కెరియర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అటుపై అప్ అండ్ డౌన్స్ తో సాగిన హీరో ప్రయాణం సెకండ్ హీరో లీడ్స్ తో సాగిపోయింది. ఇక ఏప్రిల్ 1 విడుదలతో దివాకరం పాత్ర రాజేంద్ర ప్రసాద్ కు కంప్లీట్ కామెడీ హీరో ట్యాగ్ ను తెచ్చిపెట్టింది. జయమ్ము నిశ్చయమురా, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, అప్పుల అప్పారావు, ఆ ఒకటి అడక్కు, అలీబాబా అరడజన్ దొంగలు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, మేడం, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, శ్రీరామచంద్రులు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడని సినిమాల్లో తన స్టైల్ యాక్టింగ్ తో మెప్పించారాయన. వరుసగా కామెడీ ఓరియంటెడ్ సినిమాలతో ఫ్యామిలీ హీరోగాను ఆయనకు ఒక ముద్ర పడిపోయింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కెరియర్ తొలినాళ్లలో సీరియస్ పాత్రలు సైతం పోషించారు. ఛాలెంజ్లో విద్యార్థిగా ఓ ముఖ్య పాత్రలో, కాశ్మీరాలో దర్కాగా, ప్రేమ తపస్సులో రత్తయ్యగా, అమాయకుడి పాత్రలో, ఎర్రమందారంతో పాటు ముత్యమంత ముద్దులో ప్రేమ సన్యాసిగా అనుదీప్ క్యారెక్టర్లో అలరించాడు. అయితే హీరోగా అవకాశాలు తగ్గిపోతున్న టైంలో ఆయన యాక్టింగ్ కెరియర్లో ఓ మరిచిపోలేని గుర్తింపిచ్చింది ఆ నలుగురు సినిమా. రఘురాం పాత్రలో నలుగురి మంచి కోరే వ్యక్తిగా ఆయన నటన అందరితో కంటతడి పెట్టించింది. టామీ, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు లాంటి చిత్రాలు కూడా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. ఇక హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, సుప్రీం, సమంతకమణి, కౌసల్య కృష్ణమూర్తి, అలవైకుంఠపురంలో ఇలా ఆయన నటన ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది. అంతేకాకుండా హాలీవుడ్లోనూ క్విక్ గన్ మురుగన్ చిత్రాన్ని నిర్మించారు. అలాగే 2012లో డ్రీమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితం ద్వారా నటకిరీటికి వరల్డ్ ఫేమ్ తెచ్చిపెట్టింది. సపోర్టింగ్ రోల్స్, కామెడీ వేషాలు వేసిన వాళ్ళు కూడా హీరోగా సక్సెస్ కావచ్చని ప్రూవ్ చేసిన తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్. కానీ ఆ కష్టం వెనుక ఆయన నిర్మించుకున్న హ్యూమర్ అనే సపరేట్ ట్రాక్ ఒకటి ఉంది. తర్వాతి కాలంలో ఎందరో హీరోలు ఆ దారిలో ప్రయాణించాలని ప్రయత్నించారు. అయితే ఆయన అందించిన నవ్వుల మార్కును మాత్రం ఎవ్వరూ క్రాస్ చేయలేకపోతున్నారనటం అతిశయోక్తి కాదు. భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు అంతటి వారే రాజేంద్ర ప్రసాద్ అభిమాని. దీన్ని బట్టి రాజేంద్ర ప్రసాద్ రేంజ్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇలాగే ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను నిండు నూరేళ్లు అలరించాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇక్కడ క్రైమ్ జరిగింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.